హాయ్ ఫ్రెండ్స్, ఈజీగా క్రాస్ పట్టీలు ఎలా కట్ చేయాలో చూద్దాము. మీ షాప్లో అయితే ట్రైనింగ్ క్లాసులు నడుస్తున్నాయి కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని. మేడం మీరు ఇంటి దగ్గర కట్ చేసినా సరే, మీరు ఎక్కడ కట్ చేసినా మాకు కొన్ని వీడియోలు అయితే మేము చూస్తాము. దానివల్ల మాకు చెప్పిందే కాకుండా మీరు కూడా చేసే విధానం చూస్తే మాకు అర్థమవుతుంది అన్నారు. చూడండి, ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోగా మిగిలిన క్లాత్ని తీసుకొని మనకు నాలుగేళ్ళు సమానం పెట్టేసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకోండి. కంపల్సరీ ఇదైతే చేసుకోవడం తప్పు వేసిండ్రు అనుకోండి, మళ్ళీ మనకు ఏటమటం అయిపోతుంది. కరెక్ట్గా రావాలంటే ఏ టేపొద్దు ఏదొద్దు. మళ్ళీ రైట్ సైడ్ ఉన్న భాగంలో 1 ఇంచ్ ఎక్కువ పెట్టండి, మళ్ళీ బెత్తడి పెట్టేసి క్రాస్లో డ్రా చేయండి. చూడండి ఈజీగా క్రాస్ పట్టి ఎలా కట్టింగ్ అయిపోయిందో. ఇంకా ఎవరికైనా ఇంతేనా అంటే ఎవరికైనా ఇంతే కట్ చేసుకోండి. ఏ సైజు బ్లౌజ్ అయినా -2 ఇంచ్ వేసేస్తాం కదా, ఆ -2 ఇంచ్ వేసిన బ్లౌజ్ కన్నిటికీ క్రాస్ పట్టి ఇలాగే కట్ చేసుకోండి. మీరు కుట్టేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు అడగండి ఫ్రెండ్స్. ఓకే, మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మనం కింద స్ట్రేట్ పీస్ కట్ చేసినాం కదా, అది మాత్రం బ్యాక్ పట్టీకి యూజ్ అవుతుంది. అంటే వీప్ పట్టీకి. మీరు వీప్ అంటారో బ్యాక్ పట్టీ అంటారో మీరు ఏదంటారో దానికి యూజ్ అవుతుంది. ఓకే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.